ఓకే, ఇప్పుడు దాకా మాటలతో మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసేసారు. అసలు ప్రేమ అనేదానికి ఇన్ని క్యాప్షన్స్ ఉంటాయని మీతో మాట్లాడాక తెలిసింది నాకు. నువ్వేంటి ఎట్లా చూస్తున్నావు? అంటే నాకు ప్రేమ గురించి తెలియదు నీ ఉద్దేశం. మునిగిపోయింది. బయటికి రా, బయటికి రా. చూసావా? ఓకే, వెల్, సో చక్కగా మాట్లాడారు. మిమ్మల్ని వదిలేస్తూ ఉంటే ఈ రోజు మొత్తం నాకు కౌంటర్లతోనే నాకు అన్నం తినిపించేటట్టున్నారు. సో వద్దు, మీకు మరొక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారా? అయితే ఫస్ట్ నీతోనే మొదలు పెడతా. యో అన్నావు కాబట్టి. సో మరి అంతే యోగా, ముగ్గురు అమ్మాయిలకి ప్రపోజ్ చేసావు. ముగ్గురు అమ్మాయిలు అంటే నీకు ఆబ్వియస్లీ పర్సనల్ గా ఎంతో మంది చేస్తుంటావు, కానీ మా బడ్జెట్ ప్రకారం ముగ్గురు అమ్మాయిలకి ప్రపోజ్ చేసావు. విడివిడిగా ప్రపోజ్ చేసావు. వాళ్ళందరూ ఒకటేసారి నీ దగ్గరికి వస్తే ముగ్గురిని ఎలా హ్యాండిల్ చేస్తావు నువ్వు? ఒప్పుకున్నారు ముగ్గురు ఒకటేసారి నీ దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారు, ఒక్కళ్ళ పక్కన ఒకళ్ళు ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితి, కానీ ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది మాకు కొంచెం చిన్న క్లారిటీ కావాలి. ఇప్పుడు ఆ ముగ్గురు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే నీ ఆప్షన్? ముగ్గురికి నువ్వు ప్రపోజ్ చేసావు, ముగ్గురు ఒకటే టైంలో నీకు ఓకే చెప్పారు. ఆ ముగ్గురు ఒకరికంటే అంటే ఒకళ్ళు అని ఒకరికి తెలిస్తే చాలా ఇష్యూస్ అయిపోతే నిన్ను ముగ్గురు కలిసి ఆవకాయ పచ్చడి పెట్టేస్తారు అక్కడ. నువ్వు ఎలా హ్యాండిల్ చేసి ఎస్కేప్ అవుతావు? ఫస్ట్ ఎస్కేప్ అవ్వాలా? ఎస్కేప్ అని మీన్స్ ఎలా పరిస్థితి నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు? ముగ్గురులో ఎవరు నన్ను ట్రూగా లవ్ చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే చిన్న హలో సార్, వాళ్ళని టెస్ట్ చేయమనట్లా, నిన్న అమ్మాయిని కూర్చోబెట్టి సెలెక్ట్ చేసుకోమనట్లా. నువ్వు ప్రపోజ్ చేసావు, ముగ్గురు ఒకటేసారి వచ్చావు, ఒకళ్ళకంటే ఒకళ్ళకి తెలిస్తే నీకు ప్రాబ్లం అయిపోద్ది, నిన్ను కొట్టేస్తారు. సో ఎలా ఎస్కేప్ అవుతావు అన్నది చెప్పు. వాళ్ళని టెస్ట్లు పెడతారంటే నేను పెద్ద రాజ్ కుమార్ పెద్ద స్వయంవరం ప్రకటించినట్లు. అంటే ఇప్పుడు ప్రపోజల్ చేసాం కానీ ఇప్పుడు ఎస్కేప్ అంటే కొంచెం ఆలోచించాలి. అంటే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ప్రపోజ్ చేసావు, ముగ్గురికి తెలిస్తే ముగ్గురికి ఎందుకు ప్రపోజ్ చేసావు అంటారు కదా. అప్పుడు మూడు ముక్కలాట సినిమా చూస్తానండి. చివరికి సినిమా చూపిస్తావా అమ్మాయిలకి? చూడు నువ్వు. జనరల్ గా చూపిస్తాను, ఎందుకంటే సరే ఏమంటే మాటలతో చెప్పేస్తున్నాడు పిల్లాడు. సరే అదేనండి టాలెంట్ అంటే. ఇప్పుడు టాస్క్ చేయమన్నారు, మాటలతో చేస్తున్నాను టాస్క్ ని. మాకు మాటలు వద్దాయా, ఓన్లీ యాక్షన్. ఓకే ఫైన్, నేను అయిపోయింది, ఈ టాస్క్ అయిపోయింది. నువ్వు గెలుచుకుంది కేవలం 2 రూపాయలు మాత్రమే. పవన్ చెప్పండి. సరే, ఎలాగో మన భరత్ చేయలేదు, ఇప్పుడైనా నీ టాలెంట్ ని, నీలో ఉన్నటువంటి ప్రేమని, నీ హృదయ విశాలతని ప్రూవ్ చేసుకోవాలి పవన్. నాకు కూడా అదే టాస్క్. అదే టాస్క్ కాదు, ముగ్గురు అమ్మాయిలకి ఎట్ టైం ప్రపోజ్ చేయాలి. ఎలా చేస్తాను? ఎలా చేస్తావు? మీరు అప్పుడు నాకు సీక్రెట్ గా చెవులో చెప్పాలి. మీరు నాకు సీక్రెట్ గా చెవులో చెప్తే అప్పుడు వాళ్ళకి తెలియకుండా ఉండేది. పవన్ స్టార్ట్ అమ్మని టాస్క్. నువ్వు ట్రై చేస్తాను. లే మరి అట్టున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఫస్ట్ మీకు చేయాలి కదా, వాళ్ళకి తెలియదు నేను చేస్తాను. మేము ఆర్వీఎస్ టీవీ నుంచి వచ్చామండి. ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా, సో ఒక చిన్న టాస్క్ ఒకటి ఉంది. సో మీకు ప్రపోజ్ చేస్తాము, మీరేం లైట్ తీసుకోవాలి, మీరు జస్ట్ లైట్ తీసుకోవాలి. టాస్క్ ఇది మాకు అంటే మేము చేసే ప్రోగ్రామ్ అండి, ఆర్వీఎస్ ఛానల్ లో లవ్ టాస్క్. అందుకనే బెలూన్స్ అని పెట్టేశారు. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక చిన్న ప్రపోజ్ చేస్తాము, అది మాకు రికార్డ్ అవుతుంది. యూత్ యాంకర్ లేరా అమ్మా మీ ఛానల్ లో? అడిగాను కదా. ఓకే, ఇప్పుడు మీకు ప్రపోజ్ చేస్తాము, అది చిన్న ఒక రికార్డింగ్ కావాలి, ఒకసారి మీరు కోఆపరేట్ చేస్తే. అంటే పేమెంట్లు ఏమైనా ఇస్తారా? మీకు ఎంత కావాలండి? మీరు స్టూడియోకి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అండి. ప్రొడ్యూసర్ గిఫ్ట్లు ఏమైనా ఇస్తారా? గిఫ్ట్స్ మీకు వాషింగ్ మెషిన్, కుక్కర్ ఏదో చెప్పారు. వాషింగ్ మెషిన్ కావాలి. సరే అండి, బట్టలు బాగా ఇబ్బంది అయిపోతున్నాయి. లేదు, మా ఆయన క్లాస్ చచ్చిపోతున్నాడు రోజు. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయబోతున్నాను, అది మీరు కొంచెం లైట్ తీసుకోవాలండి. లైటా? ఓకే, ఏమండి మీరు కూడా లైట్ తీసుకోండి. మీ పేరండి? నా పేరు అరుంధతి. అయ్యి బాబాయ్, కానీ అలా యాక్ట్ చేయకండి. అరుంధతి గారు చెప్పండి. ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. వేరే అమ్మాయి ఎవరు దొరకలేదండి మీకు? ప్రెసెంట్ బస్ స్టాప్ లో మీరు ఒక్కలే ఉన్నారండి. బస్ స్టాప్ లో ఎంతమంది ఉన్నా కూడా మీరు ఇలాగే ఇస్తారా? లేదండి, ప్రోగ్రామ్ గురించి అండి. ప్రోగ్రామ్ గురించి. థ్యాంక్ యూ అండి, కోఆపరేట్ చేసిన చాలా థ్యాంక్ యూ. ఈ బెలూన్ ఇచ్చేసేయండి మళ్ళీ, అంటే వేరే వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ చేయాలి కదండి. ప్రొడక్షన్ ప్రాబ్లమా అండి మీకు? వెళ్ళండి. మేడం, మేము ఆర్వీఎస్ టీవీ నుంచి వస్తున్నామండి. మేము ఒక వ్యాలంటైన్స్ డే మీద చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఏంటంటే మేము మీకు ప్రపోజ్ చేస్తాము, మీ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పి జస్ట్ చూడడానికి. సరే బే, ఇలా చెప్పేసి రియాక్షన్ చూస్తే ఏం బాగుంటుంది? నువ్వు ఏది చెప్పకుండా అన్ని సస్పెన్స్ గా పెడితే రియాక్షన్ అలా వస్తుంది బయటికి. సరే పోనీ మీ రియాక్షన్ సస్పెన్స్ గా ఇవ్వండి. కొంచెం ఆగు, కెమెరా కవర్ చేసి మొత్తం చెప్పిన తర్వాత ఎలా రియాక్షన్ వస్తుంది బే? నార్మల్ గా లైట్ తీసుకుంటాం మేము. సరే లైట్ తీసుకోండి, ప్రపోజ్ చేస్తాను కానీ. ఓకేనండి. కెమెరా కట్టవు నాకు. లైట్ అంటే ఏంటి? ఆర్బిట్ వైట్ లో తీస్తున్నారు. ఆ లైట్ కాదండి, అంటే లైక్ మేడం మీరు కొంచెం కెమెరా వైపు చూడాలి. బాగుందనా? సూపర్.
యాంగిల్ మేము పెడతాం మధ్యలో ఎందుకు disturb చేస్తారు? అరే కెమెరా బా నువ్వు మేము ఆర్వీఎస్ టీవీ నుంచి వచ్చాము, ఆగండి. నేను ఆల్వేస్ కెమెరా మ్యాన్ కెమెరా ఉమెన్ ఓకే ఓకే రెడీ ఓకే రోలింగ్. రోలింగ్ మేడం మీ పేరు, మేడం మీ పేరు ఒకసారి. నా పేరా స్నేహ. ఓకే స్నేహ గారు మీ ప్రపోజ్ చేస్తాను, కొంచెం లైట్ తీసుకోండి, ఏమనుకోవద్దు. లైట్ అంటే ఏ లైట్ తీసుకోను? అంటే లైట్ లేకపోతే ఆ లైట్ కాదండి, లైక్ తేలికగా తీసుకోండి. బ్రాండ్ నేమ్స్ చెప్పకూడదు, అలా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే 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 అండి. చెప్పండి. స్నేహ గారు, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కానీ ఎందుకో ఈ రోజే చెప్పాలనిపిస్తుంది. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, సో మీరు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దూరంగా ఉండు, చెప్పు అందుకు నేనేం చెప్పు చేయాలి? దూరంగా ఉండు, చెప్పు చేస్తాను దూరంగా ఉండు. అందుకు నేనేం చేయాలి? జస్ట్ తీసుకోండి చాలు, తీసుకొని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయండి. ఎక్కడ పెట్టుకోవాలి? నేను ఎక్కడ పెట్టుకుంటారండి, ఎక్కడ పెట్టినా పట్టదండి. అదే నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర ఉంచుకో. అయితే- యాక్సెప్ట్ చేయాలని ఏముంది? నాకు నచ్చినట్టు నేను అయ్యో ఉంటా. అది రికార్డెడ్ షో అండి. అసలు వాట్ రికార్డెడ్ షోలో చెప్పారా నువ్వు చెప్పిన ప్రతి అమ్మాయి ఓకే చెప్పారని? లేదు కదా. సరేనండి, వదిలే ఓకే ఈ అమ్మాయితో మళ్ళీ మనకి ఇష్యూస్ ఎందుకు కానీ పద వేరే అమ్మాయికి పద. కోఆపరేట్ చేయండి. మేడం మేము ఆర్వీఎస్ టీవీ నుంచి వచ్చామండి. యాక్చువల్గా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదండి, ఈ రోజు స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ టాస్క్ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాను, సో మీరు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఓకే సరే కెమెరా రోలింగ్. రోలింగ్ యాక్షన్. మీ పేరు, దేంతో? మీ పేరు ఏంటండి? పూజ. పూజ అంటే ఏ పూజ అండి? పువ్వుతో పూజ, పళ్ళతో పూజ? మీరు ప్రపోజ్ చేస్తా అన్నారు, Okay, నా okay, పేరు okay, డీటెయిల్స్ ఎందుకు?